ఓకే, నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. 6 లో ఫస్ట్ బిట్ రాయండి. నేమ్ ద టైప్ ఆఫ్ ద క్వాడ్రిలేటర్. నేమ్ ద type of quadrilateral. Name of the quadrilateral formed. By -1, -2, 1, 0, -1, 2, -3, 0. నిన్న నేచర్ ఆఫ్ ద ట్రయాంగిల్ డిస్కస్ చేసాం, నేచర్ ఆఫ్ క్వాడ్రిలేటరల్ డిస్కస్ చేసాం. గివెన్ పాయింట్స్ ని ఏబిసిడీలు అనుకుందాం. లెట్ ఏ -1, -2, బి 1, 0, సి -1, 2, డి -3, 0. సైడ్ లెంత్ లో ముందు క్వాడ్రాటిక్ నేచర్ లో పారలగ్రామ్, రాంబస్, స్క్వేర్ ఇవన్నీ చెప్పుకున్నామండి. సైడ్ లెంత్లు కనుక్కోవాలి. ఫస్ట్ సైడ్ లెంత్లను డయాగ్నల్ లెంత్లు కనుక్కోవాలి. ఏబి, బిసి, సిడి, డిఏ, తర్వాత ఫైనల్ గా ఏసీబిడి ఫైండ్ చేద్దాం. ఏబి ఎంత చెప్పండి. ఏబి చెప్పు. తీరా జేబి చెప్పు. ఏకి బికి మధ్య డిస్టెన్స్ చెప్పు. స్క్వేర్ రూట్ ఆఫ్ 2√2 సార్. x2 - x1 హోల్ స్క్వేర్. దీంట్లో నీ సపరేట్ చేస్తే 1 + 1 హోల్ స్క్వేర్. 2√2 సార్. 8√2 ని 0 + 2 హోల్ స్క్వేర్. ఓకేనా? ఎస్ సార్. 4 + 4 √8. 8. √8. నెక్స్ట్ బీసీ. బీసీ చెప్పు అర్జున్. సార్ 1. ఓయ్ x2 - x1 దీంట్లోంచి దీన్ని సపరేట్ చేయాలి. సార్ -1 -1 సబ్ట్రాక్షన్ చెప్పట్లా నువ్వు సరిగా. సార్ దీంట్లో దీన్ని సపరేట్ ప్లస్ 2 సార్ 2 - 0 హోల్ స్క్వేర్. చెప్పు. -1 ఎంత సార్ +2. ఎందుకు? -1 -2 -2 హోల్ స్క్వేర్ అంటే 4. 2 స్క్వేర్ అంటే సార్ 4 + 4 √8. 8 సార్. సికి డికి మధ్య డిసిషన్ చెప్పండి. 5. -3 + 1 హోల్ స్క్వేర్. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తున్నప్పుడు దీనికి సైన్ చేంజ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి జాగ్రత్తగా. దీంట్లో దీన్ని సపరేట్ చేస్తుంటే దీనికి సైన్ చేంజ్ అవుతుంది. సార్ 4 + డికి ఏకి మధ్య డిస్టెన్స్. దీంట్లో దీన్ని సపరేట్ చేద్దాం. -3 లోంచి -1 సపరేట్ చేద్దాం. -3 + 1 -3 + 1 స్క్వేర్ 0 + 2 హోల్ స్క్వేర్. 4 + 4 ఇంకేం ఫైండ్ చేయాలి? డయాగ్నల్స్ ఫైండ్ చేయాలి. ఏసీబిడి ఫైండ్ చేయాలి. ఏసీ ఎంత చెప్పండి.
4 వచ్చింది సార్. ఎంత వచ్చింది? ఇది 0 వచ్చింది, 16 వచ్చింది. రూట్ 16 అంటే 4. బీడీ ఎంత చెప్పండి? బీడీ 4 సార్. బీకి డీకి -3 -1 వస్తుంది. ప్లస్ 0 - 0 వస్తుంది. రూట్ 16 అంటే 4. ఆల్ సైడ్స్ ఈక్వల్గా ఉన్నాయి. Here AB is equal to BC is equal to CD is equal to DA. All sides equal గా ఉన్నాయి. డయాగ్నల్ కూడా ఈక్వల్ గా ఉన్నాయి. ఆల్ సైడ్స్ ఈక్వల్ గా ఉంటూ డయాగ్నల్ అంతా ఈక్వల్ గా ఉండే దేంట్లో? స్క్వేర్ సార్. దేంట్లోనూ? స్క్వేర్ సార్. Square. Therefore giving points form స్క్వేర్. form a square. Form a square. Next అండి. నెక్స్ట్ ప్రాబ్లం రాయండి. Find the point on the x-axis which is equidistance from 2, -5 and -2, -9. x-axis మీద పాయింట్ అడుగుతున్నాడండి. ఎనీ పాయింట్ అని x-axis చెప్పండి. x-axis మీద పాయింట్ అంటే ఏం చెప్పాను చూడండి, మీకు నోట్స్ లో ఉంటుంది చూడండి. ఎనీ పాయింట్ అని x-axis is of the form x, 0 సార్. x, x, 0. 0. ఏదైనా పాయింట్ x-axis మీద ఒక పాయింట్ చెప్పమంటే సమ్ x, 0 అన్నోన్ పాయింట్ చెప్పమంటే అండి. Yes, sir. Be a point on x-axis. రండి. Be a point on x-axis. Any point on x-axis. Some x, 0. ఈ పాయింట్స్ ని ఏబీలు అనుకోండి. లెట్ ఏ 2, -5, బి -2, 9. ఇక్కడ ఏమి ఇచ్చాడు? కండిషన్ ఏమి ఇచ్చాడు చెప్తారా? గివెన్ కండిషన్ చెప్తారా? ఫైండ్ ద పాయింట్ అండ్ x-axis అంటే P. ఫైండ్ ద పాయింట్ అండ్ x-axis అంటే P. P is equidistance from capital A, B. P is equidistance from capital A, B. PA is equal to PB. P అనే పాయింట్ ఎలా ఉంది? ఏ నుంచి బి నుంచి ఎలా ఉంది? ఏ నుంచి బి నుంచి ఎలా ఉంది? ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంది. ఇట్లాగా ఈక్వల్ డిస్టెన్స్ లో ఉంటా ఉంది. ఇట్లాగా ఈక్వల్ డిస్టెన్స్ లో మూవ్ అవుతూ ఉంది. ఇట్లాగా ఏ నుంచి బి నుంచి ఎట్లా ఉంది? ఈక్వి డిస్టెన్స్ లో ఉంటూ ఉంటుంది. దీనికి ఒక సిగ్నిఫికెన్స్ కూడా ఉంటుందండి. ఇది ఈక్వి డిస్టెన్స్ ఇట్లా మూవ్ అయ్యే పాయింట్. ఇది ఏబి సిగ్మెంట్ కి పర్పెండిక్యులర్ బైసెక్టార్ కూడా అవుతుందండి. ఇది పర్పెండిక్యులర్ బైసెక్టార్ కూడా అవుతుంది.
ఆఫ్ ఏబి సెగ్మెంట్. అంటే ఇండైరెక్ట్గా మనం ఫైండ్ చేస్తుంది ఇప్పుడు ఈ ఈక్వేషన్ నేను ఫైండ్ చేస్తుంది. అపెండిక్ డైరెక్ట్ ఈక్వేషన్ ఫైండ్ చేస్తున్నాం. పైపించి ఆ పాయింట్ ఎక్కడ ఉండాలి? ఎక్స్ యాక్సిస్ మీద కూడా ఉండాలి. ఎక్స్ యాక్సిస్ మీద ఉండాలి. ఈ రెండు పాయింట్ నుంచి ఈక్వి డిస్టెన్స్ లో ఉండాలి. కాబట్టి గివెన్ 2 పాయింట్స్ నుంచి ఈక్వి డిస్టెన్స్ ఉంటే ఎక్స్ యాక్సిస్ మీద ఉండే పాయింట్ చెప్తారండి. డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ చెప్తారా? ఇట్లా చెప్పండి. ఎక్స్ మైనస్ 2 హోల్ స్క్వేర్ ప్లస్ 0 ప్లస్ 5 హోల్ స్క్వేర్. పీబీ చెప్పండి ఎవరన్నా. పీబీ పీబీ ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ చెప్పండి ఎవరన్నా. ఈ 2 పాయింట్స్ మధ్య డిస్టెన్స్ చెప్పండి. Plus 2 whole square plus 0 minus 9 whole square. That implies squaring on both sides కూడా చేద్దాం. X minus 2 whole square plus 5 square. X plus 2 whole square plus 9 square 81. So square minus 4x plus 4 plus 25. X square plus 4x plus 4 plus 81. X square cancel. Plus 4 cancel. ఈ 4x లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే మైనస్ 8x. 81 మైనస్ 25 ఎంతో? ఎంత? 21. 85కి 21 తేడా ఎంత? 56 ఏనా? x is equal to -7. Therefore required point ఏమైనట్టు? రిక్వైర్డ్ పాయింట్ ఏమైనట్టు? -7,0. తక్కువ చెప్పరే. -7,0 అని. ఓకేనా? Sir. రిమైనింగ్ సమ్స్ ఉన్నాయండి, మీరు హోంవర్క్ చేసేయచ్చు. దాంట్లో మీకు ఈజీగా వచ్చేస్తాయి. సార్ 6 కూడా చేయాలా? అన్ని చేయాలి. నేను వదిలిపెట్టి అన్ని చేసేసేయాలి. ఓకే సార్. నేను చెప్పని అన్ని చేసేసేయండి. ఓకేనా? ఎగ్జాంపుల్ తో సహా చేసేయచ్చు. ఓకే సార్. మెయిన్ కీ పాయింట్స్ ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ బిట్వీన్ ద 2 పాయింట్స్ ఒకటి, కొలినియారిటీ కండిషన్ ఒకటి, నేచర్ ఆఫ్ ట్రయాంగిల్ కండిషన్ ఒకటి, నేచర్ ఆఫ్ క్వాడ్రిలేటరీ కండిషన్స్. ఈక్వి డిస్టెన్స్ మీద సమ్ము. ఈక్వి డిస్టెన్స్ లో ఉండే సమ్ము ఎప్పుడు కూడా ఇట్లాగే. అది పాయింట్ ఆన్ ఎక్స్ యాక్సిస్ అంటే x, 0 ఉంటుంది. అదే పాయింట్ ఆన్ y యాక్సిస్ ఇస్తే 0, y sir. 0, y అని కొంచెం చెయ్యాలి. ఓకేనా? ఇంకా ఈజీగా ఉంటాయండి సమ్స్ దాంట్లో ఎన్ని. నెక్స్ట్ అండి సెక్షన్ ఫార్ములాని పెట్టుకోండి. నెక్స్ట్ సెక్షన్ ఫార్ములా. సెక్షన్ ఫార్ములా ఇప్పుడు చూడండి. ఇక్కడ ఏ అనే పాయింట్ ఉంది, ఇక్కడ బి అనే పాయింట్ ఉంది.
ఇది నేను ఇక్కడ పీ పాయింట్ తీసుకున్నానండి. ఇది 10 యూనిట్స్, ఇది 15 యూనిట్స్ ఉన్నానండి. నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఏపీకి పీబీకి మధ్య డిస్టెన్స్ మధ్య రేషియో కావాలి నాకు. ఏపీకి పీబీకి మధ్య డిస్టెన్స్ యొక్క రేషియో కావాలి నాకు. 10:15 అంటే ఎంత వచ్చిందండి? 2:3. అప్పుడు ఏం చెప్తామంటే పీ డివైడ్స్ ఏబీ లైన్ సెగ్మెంట్, ఇయర్ పీ డివైడ్స్ AB segment in the ratio 2:3 internally అంటాం. P divides AB line segment in the ratio 2:3 internally అంటాం. ఓకేనా? ఇప్పుడు ఏ పాయింట్ ఇస్తాడు, బి పాయింట్ ఇస్తాడు, రేషియో కూడా ఇస్తాడు. పి పాయింట్ అడుగుతాడు, కనుక్కోమంటాడు. ఒక రేషియోలో డివైడ్ చేస్తున్న పాయింట్ కనిపెట్టమంటాడు. చూడండి, నోట్ పాయింట్ చూడండి. ఇక్కడ ఏ పాయింట్ ఇచ్చేస్తాడండి, అతనే ఇస్తాడు. x1, y1. బి పాయింట్ కూడా అతనే ఇస్తాడు, x2, y2. ఇక్కడ పి పాయింట్ డివైడ్ చేసి రేషియో ఇస్తాడండి అతనే, m1:m2. పి పాయింట్ గురించి అడుగుతాడండి. పి ద పాయింట్ విచ్ డివైడ్స్ AB segment in the ratio m1:m2 internally. అప్పుడు ఆ పాయింట్ ఏమవుతుందంటేనండి, ఇట్లా మొదలు పెట్టండి. ఇదిగోండి, మీరు దీన్ని పట్టుకొని ఇట్లా లాగండి కిందకి, దీంతో మలిపేయండి. ఇక్కడ M1 పట్టుకొని దీంతో మలిపేయండి. మీరు కూడా ఇట్లా ఇట్లా అనాలండి, అనండి, చెయ్యి అట్లా ఇవ్వకండి, దీని దగ్గర ఇవ్వకండి, M1 దగ్గర ఉండండి, అక్కడి నుంచి అట్లా అనండి. మీరు కూడా M1:x2 ప్లస్ M2:x1 by m plus n, m1 plus m2, నెక్స్ట్ ఎక్స్ కోఆర్డినేట్ వచ్చిందండి. పి పాయింట్కి ఎక్స్ కోఆర్డినేట్ వచ్చింది. వై కోఆర్డినేట్ కోసం కూడా ఇందా అలాగే m1 పట్టుకొని దీన్ని పడిపోయండి, పట్టుకోండి, దీన్ని పట్టుకోండి, ఎట్లా అనండి. అన్నారా? ఇట్లా ఇలాగ అంటున్నారు, ఇట్లా అనండి. m1y2 ప్లస్ m2y1 by m1 plus m2. ఇక్కడ ఇదే బై హ్యాండ్ చేయక్కర్లేదు. మీకు ఎట్లా ఉండాలంటే ఎప్పుడు పాయింట్ పైన ఏమన్నా ఈ ఫిగర్ వేసుకోవాలి. మీరు ఈ ఫిగర్ వేసుకొని ఇక్కడ ఏది ఇస్తే అది, మీకు ఇక్కడ ఏది ఇస్తే దాంతో మొదలు పెట్టాలి. ఇక్కడ దీన్ని పంపించాలి, ఏది కనపడుతుంది అది. m1x2 ప్లస్ m2x1 బై m1 plus m2, m1y2 m2y1 బై m1 plus m2. నేను ఇంకొక నోట్ పాయింట్లో k:1 అంట, మీరు చెప్తారా? k:1 రేషియోలో డివైడ్ చేసి పాయింట్ అడుగుతా, చెప్తారు మీరు? ఇది ax1, y1, ఇది bx2, y2. p అనేది సమ్ k:1 రేషియోలో డివైడ్ చేసింది. p పాయింట్ యొక్క కోఆర్డినేట్ చెప్పండి ఎవరన్నా, తక్కువ చెప్పాలి. దీన్ని పట్టుకొని దీన్ని మళ్ళీ kx2 1x1 అంటే x1 బై 1x1 by k plus 1. k plus 1 రెండింటిని యాడ్ చేయాలి.
నెక్స్ట్ y కోఆర్డినేట్ చెప్పండి. సార్ కే KY2 ky2 plus ప్లస్ Y1 1 1 5 సార్ y1 K బై plus 1. k ప్లస్ 1. రాయండి. మిడ్ పాయింట్ పార్లండి. మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సెగ్మెంట్. ఏ పాయింట్ x1 y1 అండి. పి పాయింట్ x2 y2. పి అనేది మిడ్ పాయింట్ అండి. పి ఈజ్ ఈక్వల్ మిడ్ పాయింట్ ఆఫ్ ఏబి సెగ్మెంట్. చెప్తారండి మిడ్ పాయింట్ అంటే రేషియో ఎంత వచ్చి చెప్పండి. 1:1. 1x2 plus 1x1 by 1 plus 1. 1x2 plus 1x1 by 1 plus 1. దాన్ని ఏం రాయొచ్చు? x1 plus x2 by 2, y1 plus y2 by Y1 2. plus Y2. రేషియో 1:1 అవుతున్నప్పుడు 1x2 plus 1x1 by 1 plus 1 అంటే 1x2 plus 1x1 అంటే x1 plus x2. x1 plus x2 by 2, y1 plus y2 by 2. నెక్స్ట్ అండి. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అని ఎప్పుడన్నా విన్నారండి? పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్. చూడండి, విన్నారా ఎప్పుడన్నా? పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే అక్కడే ఉంది. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే ఆఫ్ ఏబి సెగ్మెంట్ అంటే ఆ సెగ్మెంట్ ఏం చేయాలంటే ట్రైసెక్షన్ ఎన్ని సమాన భాగాల కింద విడగొట్టాలి? ఆ పాయింట్స్ 2 3 సమాన భాగాల కింద విడగొట్టాలి. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ అంటే 3 ఈక్వల్ పార్ట్స్ కింద విడగొట్టాలి. సపోజ్ ఇది 1 యూనిట్ ఉందనుకో, ఇది ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 2 యూనిట్స్ ఉంటుంది. ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఇది 1 యూనిట్ అనుకోండి, ఇది ఎన్ని యూనిట్స్ ఉంటుంది? 2 యూనిట్స్ ఉంటుంది. కాబట్టి పి అనేది ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది? 1:2. క్యూ అనేది ఇటువైపు 2 పార్ట్స్ ఉంటే ఇటువైపు 1 పార్ట్ ఉంది. అప్పుడు రేషియో ఎంత వచ్చింది? 2:1. కాబట్టి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ డివైడ్స్ దట్ ఏబి లైన్ సెగ్మెంట్ ఇన్ ద రేషియో 1:2 and 2:1. The points which divides AB segment in the ratio 1:2 and 2:1 are called points of trisection. కాబట్టి పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్ ఇప్పుడు నన్ను అడిగాడంటే ఆ సెగ్మెంట్ ని ఏ రేషియోలో డివైడ్ చేస్తే అవి చెప్పాలి. పాయింట్స్ ఆఫ్ ట్రైసెక్షన్స్ అని అడిగాడంటే ఆ ఏబి సెగ్మెంట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తాయి? 1:2 and 2:1. 2:1 అవుతుంది. ఓకే. నెక్స్ట్ అండి, నెక్స్ట్ ఎక్సర్సైజ్. ఫైండ్ ద కోఆర్డినేట్స్ ఆఫ్ ద పాయింట్ find the coordinates of the point. Find the coordinates of the point which divides. Find the coordinates of the point which divides the join of
the join of -1, 7 and 4, -3 in the ratio 2:3. In the ratio 2:3. సొల్యూషన్. ఎప్పుడు రేషియో ఇచ్చి పాయింట్ అడిగారంటే లైన్ సెగ్మెంట్ వేసేసేయండి ఎట్లాగా. ఏ Okay, sir. పాయింట్ -1, 7, బి పాయింట్ 4, -3, పి పాయింట్ ఏ రేషియోలో డివైడ్ చేస్తుంది 2:3. రిక్వైర్డ్ 2 పాయింట్ is చెప్పనండి. ఈ 2 ఎంత పడిపోయాలి 4తో ప్లస్ 3 ఎంత పడిపోయాలి -1 -1తో బై by 2 plus 3. మస్ట్ మళ్ళీ ఇది కొట్టుకోండి. 2 into -3 plus Plus. 3 into 7. into -3 plus ప్లస్ 3 ఇంటూ 3 into 7. 3 into 3 into 7. 3 into 7 by 2 plus 3. 2 plus 3. అయిపోతుంది రైట్ టైం. 8 - 3/5 -6 plus 21 by 5. 21/5 ఎంత వచ్చింది 5/5 5 by 5. 15 by 5, sir. 15/5 అంటే 5, 1, 3. 1, 5 1, 5.